హాయ్ ఫ్రెండ్స్, సెకండ్ లెసన్ అండి. 6th క్లాస్ సెకండ్ లెసన్ స్నేహబంధం. స్నేహం అనేది చిన్నప్పటి నుంచి ఉంటుంది కదండి. అదొక కథ రూపంలో మనం చెప్పాలి కాబట్టి దీని ప్రక్రియ కథం అండి. చిన్ననాటి స్నేహం అంటాం కదండి, అది కథలాగా ఉంటుంది కాబట్టి కథ అనే ప్రక్రియ అండి. ఎవరు రాశారు? పరవస్తు చిన్నయ్య సూరి. ఇక్కడ స్నేహ అంటే సు అని ఉంది కదండి, ఇట్లా గుర్తుంచుకోవచ్చండి. స్నేహ పరవస్తు చిన్నయ్య సూరి. చిన్ననాటి కథలు చెప్తాం కాబట్టి అది స్నేహబంధ పాఠం అండి. దేని గురించి ఇతివృత్తం ఉందండి, నైతిక విలువల గురించి చెప్తారు. ఇక్కడ కథ అంటే ఏంటండి? కథ అంటే ఆకట్టుకునే కథనం ఉంటుంది, సరళత ఉంటుంది, పాత్రలకు తగిన సంభాషణలను అనేటివి ఇందులో ఉంటాయండి. కథలో కథనము, సరళత, పాత్రల సంభాషణలు ఇవన్నీ ఉంటాయండి. విష్ణు శర్మ పంచతంత్రం రాశాడండి. విష్ణు శర్మ పంచతంత్రాన్ని రాశాడు. చిన్నయ్య సూరి తెలుగులోనికి ఈ పంచతంత్రాన్ని అనువదించాడు. ఈ తెలుగులోనికి అనువదించిన మిత్రలాభంలోనిదండి ఇది. ఓకేనా? ఈ పాఠం అనేది పరవస్తు చిన్నయ్య సూరి తెలుగులోనికి అనువదించిన ఏది అనువదించిండండి? పంచతంత్రం. ఆ మిత్రలాభంలోనిదండి. కాకి, కాకి అంటే లఘుపతనం. ఎలుక అంటే హిరణ్యకం. తాబేలు అంటే మంతరకం. కొలను అంటే అడుగు. కాకి, కాకి అని అంటే వాయాసం. ఓకేనా అండి? కాకి అంటే ఏంటండి? వాయాసం. నెక్స్ట్ అండి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామర్ పాయింట్స్ అండి. ఇక్కడ చాలా ఉన్నాయి. హ్రస్వాలు అంటే ఏకమాత్ర కాలంలోనే మనం పలికేటివండి. దీర్ఘాలు అంటే 2 మాత్ర కాలంలో పలికేటివి, అంటే ద్విమాత్ర కాలంలో ఉచ్చరించేవి. అచ్చులో 2 రకాలు కదండి, హ్రస్వాలు, దీర్ఘాలు. మాత్ర అంటే కనురెప్ప కాలు పాఠం, కనురెప్ప పాటు కాలం. ఇది ఇంపార్టెంట్. మాత్ర అంటే ఏంటంటే కనురెప్ప పాటు కాలం. పరుషాలు, ఇక్కడ చూడండి, ఇక్కడ పా ఉంది కాబట్టి ఈ లాస్ట్లో పా అనేది ఎండ్ అవుతుందండి. ఓకేనా? పరుషాలులో పాతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇది పరుషాలండి. మిగతాది ఆటోమేటిక్గా మనకి గజడ దెబ్బలు సరళాలు అని గుర్తుకు రావాలండి. అనునాసికాలు జ్ఞ, ఇజ్ఞ, అన, న, మ. ఉష్మాలు ష, స, హ, షే, ష, స, హ అండి. ఉభయ అక్షరాలు 3 ఉంటాయి కదండి ఇందులో. పూర్ణ బిందువు, అరసున్న, విసర్గ అండి. ఈ విసర్గ అనేది సంస్కృత పదాల్లో కనిపిస్తుందండి. ఈ అరసున్న అనేది గ్రాంథిక భాషలో కనిపిస్తుందండి, మన గ్రాంథిక భాషలో కనిపిస్తుంది. వీటిని అచ్చుల హల్లులలో ఉపయోగిస్తారండి. ఈ ఉభయ అక్షరాలని అచ్చులతోనూ హల్లులతోనూ ఉపయోగిస్తారు. మరి మహాప్రాణాక్షరాలు ఏమిటండి? మహాప్రాణాక్షరాలకి మరి ఒక పేరేంటండి? వర్గ యుక్కులు. ఖ, ఘ, ఛ, ఝ, ఠ, ఢ, థ, ద, ఫ, ఫ. ఓకేనా అండి? ఇట్లాంటి ఈ జట్టుగా ఉన్నాయన్నీ కూడా కూడా మహాప్రాణాక్షరాలు. అంతస్తాలు యా, రా, లా, వ. ఈ అంతస్తాలు 4 ఉంటాయండి. యా, రా, లా, వ. ఇవన్నీ కూడా అంతస్తాలు.